వెల్కమ్ టు స్కేలప్స్ వరల్డ్. చెప్పుల స్టాండ్ మీద ఇలా అందమైన మొక్కలు ఎలా పెట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మనం చెప్పులు పెట్టుకుంటాం కదా, అలా ఆ స్టాండ్ మీద మనం ఓపెన్ గా అలా వదిలేస్తాం. అలా కాకుండా ఇలా మొక్కలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇంకా ఎదురుగా ఎంట్రన్స్ లో మనం పక్కన పెట్టుకుంటాం కాబట్టి లుక్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మేము పెట్టుకున్నాము. చిన్న చిన్న మొక్కలు, బోన్సాయి మొక్కలు పెట్టుకోవచ్చు. పెద్ద కుండీలు పెట్టుకోకుండా ఇలా చిన్న కుండీలు తీసుకుని పెట్టుకోవచ్చు. చూశారు కదా, ఇవన్నీ సిరామిక్ పాట్స్. నేను 2 years క్రితం, 2 సంవత్సరాల క్రితం నర్సరీ మేళాలో తీసుకున్నాను. ఇవన్నీ ఒక్కొక్కటి 50 రూపీస్ పడింది, 50 రూపాయలు పడింది ఒక్కొక్కటి కుండీ. ఇది కొన్ని అయితే నర్సరీ మేళాలో తీసుకున్నాను, కొన్ని ఈ మధ్యన ఈ కప్పులు లాంటివి అయితే ఈ మధ్యన టెర్రకోటాస్ వీడియో తీసా కదా, అక్కడ తీసుకున్నాను. ఇవన్నీ ఎలా పెట్టుకోవాలి మొక్కలు అనేది చూద్దాం. ఒక 70% కోకోపీట్ తీసుకుని 30% మట్టి తీసుకున్నాను. మట్టి, కొద్దిగా పశువుల ఎరువు, ఈ రెండు మంచిగా కలిపేసుకోవాలి. అంటే లైట్ వెయిట్ గా ఉండాలనేసి నేను కోకోపీట్ ఎక్కువ తీసుకున్నాను. మట్టి ఎక్కువ ఉంటే గట్టి పడిపోతాయి మొక్కలు. మనం ఎప్పుడన్నా ఒకసారి వాటర్ వేస్తాం కాబట్టి, రోజు పోయము, ఎప్పుడన్నా ఒకసారి పోస్తాం కాబట్టి మనం లైట్ వెయిట్ గా ఉండాలి. కోకోపీట్ ఎక్కువ ఉంటే కొద్దిగా తేమ ఎక్కువ ఉంటుంది. మనం 1 week ఒకసారి అయినా వాటర్ వేసుకోవచ్చు. చూసారు కదా, ఇది ఒక కప్పు, దీనికి పెద్ద హోల్ ఉంది కదా, దీనికి ఒక చిన్న పింక్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా మట్టి వేసుకుని, మట్టి కోకోపీట్ కలిపాం కదా, కొబ్బరి పొట్టు అది కొద్దిగా వేసుకోవాలి. ఇది చూశారు కదా, ఇది నేను కొమ్మ కట్ చేసి ఒక కుండీలో పెట్టాను, వేర్లు వచ్చినాయి, దాన్ని తీసి పెడుతున్నాను. నేను ఈ మొక్కలు పెట్టడం కోసమనే ముందే నేను కొన్ని మొక్కలు కొమ్మలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేర్లు వచ్చిన తర్వాత ఇలా పెట్టుకుంటున్నాను. డైరెక్ట్గా కొమ్మలైనా ఇలా పెట్టేసుకోవచ్చు, బతుకుతాయి. కానీ నేను కొన్ని నెలల క్రితం నేను అలా పెట్టుకున్నాను ఒక కుండీలో. అవన్నీ తీసి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. ఇవన్నీ మా పాప చేస్తుంది. ఇలా చేయడం, ఆమెకి చిన్న చిన్న కుండీల్లో మొక్కలు పెట్టడం చాలా ఇష్టం ఆమెకి. ఇంకా నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఆమె పెడుతుంది అనమాట ఈ కుండీల్లో. చూసారు కదా, ఈ విధంగా ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. చిన్న చిన్న కుండీల్లో ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇంటి ముందు కూడా. పెద్ద మొక్కలు పెట్టుకోకుండా ఇలా చెప్పుల స్టాండ్ అలాంటి వాటి మీద మనం మామూలుగా అలా వదిలేయకుండా వేస్ట్ అన్నట్టుగా అలా పక్కన పెట్టకుండా, చెప్పుల స్టాండ్ లో అంత ఇదిగా పట్టించుకోం కదా మనం, అలా కాకుండా ఇలా మొక్కలు పెట్టుకుంటే చూడటానికి కూడా లుక్ బాగుంటది అనమాట. ఇది చూసారు కదా, ఒక పిజియన్ లాంటిది బర్డ్. ఇది కూడా నర్సరీ మేళాలో తీసుకున్నాను. 50 రూపీస్ పడింది. ఇది 50 రూపాయలు పడింది. ఒక 2 years క్రితం తీసుకున్నాను లేండి. ఇది అడేనియం మొక్క, విత్తనం ద్వారా నేను మొక్క పెట్టాను, విత్తనం పెట్టాను, మొక్కలు వచ్చినాయి. అది ఇట్లా బోన్సాయి లాగా ఉంటే కాండం దానికి ప్రొడక్ట్స్ లావుగా ఉంది కదా, అలా లావుగా ఉంటే చోటా బాగుంటాయి అన్నమాట. బోన్సాయి మొక్కలు కదా ఇవి. ఇలా దీనిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా ఫ్లవర్స్ వస్తాయి రావనే తర్వాత సంగతి. పెద్ద కుండీలు పెట్టుకుంటే ఫ్లవర్స్ వస్తాయి కదా, ఈ చిన్న కుండీలు పెడితే కనీసం మొక్క అయినా బాగుంటుంది కదా చూడటానికి అనేసి దీనిలో ఇలా పెట్టాము. చూడండి ఎంత బాగుందో. ఇలా చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు, మనం చూసుకుని ఏదైతే బాగుంటుంది అనేసి సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, దీని పైన ఇలా ఉంది మొక్క, ఇలా వస్తే ఎంత బాగుందో కదా. ఇలా మనకు వేరే వేరే షేపుల్లో ఉన్నవి ఇలా పెట్టుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. బర్డ్స్ కానీ ఇంకా వేరేవి. ఇది చూసారు కదా కప్పు, ఇది పక్కన హోల్ ఉంది కదా, దాన్ని మేకు కొట్టి మేకు తగిలించుకుని పెట్టుకోవాలి ఈ మొక్కలు.
కానీ ఇంకా అవన్నీ ఎందుకులే ఇక్కడ పెట్టేద్దాం అనేసి మేము ఇలా పెడుతున్నాం. మనం ఏ కుండీలో ఏదైతే బాగుంటుంది అనేది చూసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. ఇది చూసారు కదా, ఇది ఒక క్యాక్టస్ మొక్క. దీని పైన అంతా నూగులాగా ఉంటుంది, చిన్న చిన్న ముళ్ళు లాగా ఉంటాయి, అంటే గుచ్చుకోవు, అది దురదలాగా వస్తుంది అన్నమాట. అది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. వీడియో లెంత్ అయిపోతుందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను, కొంచెం ఫాస్ట్ గా పెట్టాను. ఇది ఇలా కట్ చేసుకొచ్చి పెట్టాము. కట్ చేసినా దానికి వేర్లు వచ్చేసి మంచిగా పోతుంది. చూడండి ఎంత బాగుందో. ముందు వైపు కప్పులాగా ఉంటుంది, వెనకాల ఫ్లాట్గా ఉంటుంది, అంటే గోడకు తగిలించుకోవడానికి మేకు పెట్టేసి గోడకు తగిలించుకుంటానికి ఈజీగా ఉంటుందని అలా పెట్టారు. కానీ మేము గోడకు పట్టుకొని ఇలా పెడుతున్నాం. ఇది చూసారు కదా ఎంత బాగుందో. ఇలా మనకి బోన్సాయి, క్యాక్టస్ మొక్కలు ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఇది చూసారు కదా బుద్ధుడి ఫేస్. ఇది కూడా నర్సరీ మేళాలో తీసుకున్నాను. వీటిలో ఉన్న మొక్కలు వేరే మొక్కలు ఉన్నాయి ఇంతకు ముందు, అవన్నీ తీసేసాను. తీసి ఇప్పుడు మళ్ళీ కొత్త మొక్కలు పెడుతున్నాను. అవి చాలా పెరిగిపోయి ఈ చిన్న కుండీల్లో కొద్దిగా మట్టి ఉన్నప్పటికీ ఎక్కువ పెరిగిపోతాయి అనమాట. అంత పెరిగిపోతే కూడా బాగుండవు మొక్కలు. అందువల్ల పెరిగిన చాలా పెద్దగా పొడవుగా అయిపోయినాయని తీసేసి వేరే మొక్కలు చిన్న చిన్నవి పెడుతున్నాం. మళ్ళీ ఈ స్నేక్ ప్లాంట్ చిన్నది, ఎక్కువ పెద్దగా ఏ స్నేక్ ప్లాంట్, బోన్సాయి స్నేక్ ప్లాంట్ ఇది. దీంట్లో ఇలా పెట్టుకున్నాము. మనకు మొత్తం కోకోపీటే కాకుండా కొద్దిగా మట్టి కూడా కలుపుకుంటే వేర్లు మంచిగా వస్తాయి అనమాట. కొంతమంది అయితే మొత్తం కోకోపీట్తోనే పెడతారు, మనకు బయట కొంటాం కదా, అలాంటివి గిఫ్ట్గా ఇవ్వడం కోసం అలా. దానికంటే కూడా ఇలా కొద్దిగా మట్టి కలిపితే దానికి వేర్లు మంచిగా ఇదవుతాయి అన్నమాట. ఇది చూసారు కదా టాటాయిస్, తాబేలు ఈ షేప్ లో ఉంది, తాబేలు షేప్ లో ఉండదు. దీనికి కూడా హోల్స్ కి కంపల్సరీ కొద్దిగా పెంకులు అలాంటివి ఏదన్నా చిన్న రాళ్ళు అవి పెట్టాలి. పెట్టిన తర్వాత ఇది కూడా నేను ఒకటి కొన్నాను, దాని పక్క నుండి కొన్ని మొలకలు వచ్చినాయన్నమాట. వాటిని చేసుకున్నాను. నర్సరీ మేళాలో 100 రూపీస్ పెట్టి ఇది ఒకటి పెద్దది కొనుక్కొచ్చాను అనమాట. కొంచెం పెద్దగా ఉంది దీనికంటే. దాని పక్క నుండి చిన్న చిన్న మొలకలు వచ్చినాయి. అవన్నీ ప్రాపగేట్ చేసుకుని మంచిగా ఇలా కుండీల్లో పెట్టుకుంటాం అనమాట. ఇలా చూడండి ఎంత మంచిగా ఉందో తాబేలు. ఇలా వేరు షేపుల్లో ఉన్నవి కొనుక్కొచ్చి ఇలా పెట్టుకుంటే చోటా కూడా లుక్ బాగుంటది. అన్ని కప్స్ అలాంటివి కాకుండా మనకి బర్డ్స్, ఇలా టాటాయిస్ ఇలాంటివన్నీ పెట్టుకుంటే, బుద్ధుడి ఫేసెస్ ఇలాంటివన్నీ పెట్టుకుంటే చాలా బాగుంటది లుక్. మనకు మామూలు కుండీలు ఇలాంటివి అయితే ఎప్పుడు మనకి కనిపించేవి కదా, అవైతే కొంచెం వెరైటీగా బాగుంటది అమ్మా, చూడటానికి కూడా లుక్ బాగుంటది. చూసారు కదా జేడ్ ప్లాంట్, చైనీస్ మనీ ప్లాంట్ అంటారు. అంటే మనకు మనీ ప్లాంట్ ఎలాగో చైనా వాళ్ళకి మనీ ప్లాంట్ అంట. ఇది చైనీస్ మనీ ప్లాంట్ అని కూడా అంటారు, డాలర్ మొక్క అని అంటారు, జేడ్ ప్లాంట్ అంటారు దీన్ని. ఇవి కొమ్మల ద్వారా కూడా పెట్టుకోవచ్చు. నేను ఒక కొమ్మ పెట్టాను, మొత్తం మాకు చాలా వచ్చినాయి. స్టెప్స్ మీద పెట్టిన కుండీలన్నిటిలో ఎక్కువ ఇదే ఉంటుంది. ఇలా కొమ్మ పెట్టేసుకుంటే వేర్లు వస్తాయి, మంచిగా బ్రతుకుతుంది. దీనికి వేర్లు అవసరం లేదు, చిన్న కొమ్మ పెడితే చాలు మంచిగా నాటుకుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఇలాంటి కప్పుల్లో కూడా మంచిగా పెట్టుకోవచ్చు. మనకు కొద్దిగా పెరిగిన తర్వాత పైన ట్రిమ్మింగ్ చేసేసుకోవాలి. కొమ్మలు పొడవుగానే కట్ చేసేసుకుంటే గుబురుగా వస్తుంది అన్నమాట మంచిగా ఈ మొక్కలు. అలాగే ఇది ఒక కప్పు, ఇది కొద్దిగా పెద్దగా అయిపోయినట్టుంది. అడేనియం మొక్క, అంటే చిన్న అడేనియం పెడుతున్నాము. మన కప్పు సైజుని బట్టి మొక్కలు ఎంచుకోవాలన్నమాట.
పెద్ద పెద్ద కుండీలు ఉంటే పెద్ద మొక్కలు పెట్టుకోవాలి, చిన్న కుండీలు చిన్న మొక్కలు పెట్టుకుంటే చూడటానికి బాగుంటది లుక్. చిన్న కుండీల్లో పెద్ద మొక్కలు పెట్టామనుకోండి అది అంత బాగుండదు లుక్. మా పాప ఇంతకు ముందు కూడా మెంతో ప్లస్ మూతల్లో ఇంకా చిన్న చిన్న కుండీల్లో కూడా మొక్కలు పెట్టింది. మినీ గార్డెనింగ్ లాగా అలా పెట్టింది ఇంతకు ముందు కూడా. టీవీ వాళ్ళు ఎన్టీవీ, హెచ్ఎం టీవీ, వనిత టీవీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వీడియోలు తీసుకున్నారు వచ్చి. అలా చిన్న మొక్కలు కూడా చిన్న కుండీల్లో కూడా పెట్టింది. ఇంకా ఫుడ్ కలర్ డబ్బాలు ఉంటాయి కదా అలాంటివి. ఇంకా ఇవైతే కొద్దిగా పెద్ద సైజులేండి. అలాంటివన్నీ పెట్టడం మా పాపకి ఇష్టం. ఇలా పెట్టామన్నమాట అన్ని. ఇంకా అన్ని చూపించలేదు, వీడియోలు ఎంత అయిపోతుంది అనేసి అన్ని పెట్టేవాటి అన్నిట్లో చూపించలేదు. కొన్ని ఒక 2, 3, 4 అయితే చూపించాను కదా. ఇది చూడండి, ఇది ఒకటి. ఇది లాస్ట్ ఇయర్ పెట్టింది, అలా ఉంచేసాం, తీయలేదు. ఈ క్యాక్టస్ ఇది గ్రీన్ కలర్ బుద్ధుడి ఫేస్ ఉంది కదా అది. ఇంక వీటన్నిటిలో పెట్టుకున్నాము ఇలా. ఇవన్నీ ఇలా పెట్టుకున్నాం. వీటికి కొద్దిగా వాటర్ ఇచ్చేసి బయట పెట్టేసాను. కిందే 2 days కిందే ఉంచేసాను. 2 రోజులు మనం వాటర్ ఇచ్చుకున్నాం అనుకోండి, కొద్దిగా వాటర్ ఇచ్చుకుని కొద్దిగా సెట్ అయిన తర్వాత నేను చెప్పుల స్టాండ్ మీదకి పెట్టుకున్నాం అనమాట. దీనికి స్ప్రే చేసుకునే బాటిల్ ఉంటాయి కదా, స్ప్రే బాటిల్, అలాంటి వాటిలో వాటర్ తీసుకుని అలా స్ప్రే చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఎక్కువ పోయకూడదు, మనం మగ్గుతో అలా పోయకూడదు, మొక్కలు చనిపోతాయి. అందువల్ల స్ప్రే బాటిల్ అలాంటివి ఉంటాయి కాబట్టి వాటిలో వాటర్ వేసుకుని దాన్ని మట్టిలో స్ప్రే చేసుకోవాలి. కొద్దిగా ఒక 4-5 చుక్కలు అలా ఇచ్చుకుంటూ ఉంటే 1 week ఒకసారి మంచిగా ఉంటాయి. ఇవన్నీ ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇది చూసా కదా చెప్పుల స్టాండ్, దీనిపైన మ్యాట్ ఇలా వేసుకున్నాను. ఇది లాస్ట్ ఇయర్ కూడా మొక్కలు పెట్టింది. ఆ మ్యాట్ మీద గ్రీన్ కలర్ మ్యాట్ పెట్టేసి చెప్పుల స్టాండ్ మీద ఇలా మొత్తం అన్ని అరేంజ్ చేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో లుక్. ఇలా మనం చెప్పుల స్టాండ్ అనేసి అలా వదిలేయకుండా మనం ఇలా మంచిగా చిన్న సిరామిక్ పార్ట్స్ కానీ లేదా ప్లాస్టిక్ కుండీలు అయినప్పటికీ మనం చిన్న మొక్కలు ఇలా పెట్టుకుంటే బొన్సాయి మొక్కలు చూడటానికి లుక్ బాగుంటది. చెప్పుల స్టాండ్లో అలా వదిలేస్తూ ఉంటాం, దుమ్ము అలా పట్టేసి ఉంటే. అలా కాకుండా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, నీట్ గా ఉంటుంది, చూడటానికి లుక్ బాగుంటుంది. మనకి ఇంటికి ముందే పక్కన అటుపక్క ఇటుపక్క ఉంటది కాబట్టి చూడటానికి కూడా బాగుంటది అనమాట. అలా ఒట్టిగా వదిలేయకుండా ఇలా చిన్న కుండీల్లో మొక్కలు పెట్టుకోవచ్చు. ఇది లాస్ట్ ఇయర్ కూడా మేము పెట్టాము. ఈసారి మరలా కొత్త మొక్కలు పెట్టాం. పొడవు అయిపోయి అనేసి అవన్నీ తీసేసి కొత్త మొక్కలు పెట్టాం. చూస్తారు కదా చెప్పుల స్టాండ్ మీద ఎంత ఈజీగా మంచి మొక్కలు ఎలా పెట్టుకోవచ్చో, లుక్ కూడా ఎలా మారిపోయిందో చెప్పుల స్టాండ్ లుక్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.